చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు. ఏమీ లేదు నాగేంద్ర, కమారి కూర్చో. నేను చెప్పిన సంగతి ఏం చేస్తావు మహేంద్ర? మనం అనేక విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో యేసు గురించి మాట్లాడుతున్నాం. నేను అంటున్నది మనం చేసే దొంగ వ్యాపారాల గురించి కాదు, నా చెల్లెలు పెళ్లి విషయం. ఓ అదా, ఇప్పుడే మా తమ్ముడిని కదిలించాను. నువ్వు తొందరపడకు, వాడిని నిదానంగా నేను ఒప్పిస్తాను. తొందరపాటే కాదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. చూడు, మా తమ్ముడి సంగతి నీకు తెలిసిందే. వాడు మొండి కట్టను, వాడిని ఒత్తిడి చేస్తే మొదటిగా మోసం వస్తుంది. ఆ ఆరాటం నువ్వు అర్థం చేసుకుంటా లేదు మహేంద్ర. ఏం జరిగింది నాగేంద్ర, కాస్త అర్థమయ్యేలా చెప్పు. చెప్పడానికి ఏముంది, అది ఎవరిని అనాయముఖుని ప్రేమించిందంట, పెళ్లి కూడా చేసుకుంటానంటుంది. ఓ అదే నీ బాధ. ఈ కాలంలో ఎవరు మోగలుగా? ఇది మామూలు విషయం కాదు మహేంద్ర, మా కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? నువ్వు ఎలాగైనా నీ తమ్ముడిని ఒప్పించి వీలైనంత త్వరలో ఈ పెళ్లి జరిగిపోవాలి. జరిపిస్తాను, దానివల్ల నాకేంటి లాభం? మహేంద్ర, నీ తమ్ముడి పెళ్లి కూడా వ్యాపారంగా చూస్తున్నావా? తప్పదు నాగేంద్ర, నేను ఏమి ఇస్తానన్నా వ్యాపారంగానే చూస్తాను. అది నాకు అలవాటు అయిపోయింది. అయితే నీకేం కావాలి? నా తమ్ముడికి ఇచ్చే కట్నాలు కానుకలుగా ఉంటావు. నాకు పర్సనల్ గా 1 కోటి రూపాయలు కావాలి. 1 కోటి రూపాయలు? అవును, నీ వంశ గౌరవం కోసం